హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని ఈజ్ లైఫ్. మామ, ఈరోజు టాపిక్ ఏంటో తెలుసు కదా, 2024లో యూట్యూబ్ ఛానల్ ఒక ప్రాపర్ వేలో క్రియేట్ చేయడం ఎలా. మామ, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, బట్ అది ఒక ప్రాపర్ వేలో కనుక క్రియేట్ చేయకపోతే మానిటైజేషన్ టైంలో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇష్యూస్ లేకుండా ఈరోజు ప్రాపర్గా ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనేది ఫ్రమ్ ద స్క్రాచ్ స్టెప్ బై స్టెప్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. చూద్దాం రండి. మామ, ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన జీమెయిల్ ఐడి. సో ఫస్ట్ జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము ఇన్ ఎ ప్రాపర్ వేలో. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన జీమెయిల్ అని కనిపిస్తుంది, జీమెయిల్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి పేజ్ వ్యూ ఎలా వస్తుంది. పేజ్ వ్యూ ఎలా వచ్చినప్పుడు ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ అని కొట్టాలి. సో మీరు పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా అనేది చూసుకోవాలి. సో మనం చేస్తుంది పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కింద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్. సో ఇక్కడ నేను మా తమ్ముడికి మెయిల్ ఐడి చేస్తున్నాను కాబట్టి మా తమ్ముడి పేరు మీదే క్రియేట్ చేస్తున్నాను. పొడి ఫస్ట్ నేమ్ కింద ఏమో మీ ఇనీషియల్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ నేమ్ వచ్చేవాడికి మీ ఫుల్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది రెండు ఎంటర్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ జెండర్ అడిగిద్ది, మేలా ఫీమేలా లేదంటే ఏదైనా అడిగిద్ది. మీకు నచ్చింది పెట్టేసుకోండి, మీరు ఏదైతే అది పెట్టండి లేకపోతే. సో ఇక్కడ అవైలబిలిటీ చూపిస్తుంది మెయిల్ ఐడీస్. సో దీంట్లో మీకు ఏదైతే బాగుందో అదే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. 2 times ఎంటర్ చేయాలి పాస్వర్డ్. ఒకటి నార్మల్ ఎంటర్ చేయాలి, ఒక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్. సో ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ చెప్పరా అంకుల్? 758100. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేసేయండి. రికవరీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ప్రజెంట్ మీ మెయిల్ యూజ్ చేస్తున్నారో అఫీషియల్ మెయిల్ ఐడి అది ఇచ్చేసేయండి. లేదు మీ మెయిల్ ఐడి లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదన్నా సరే మీ ట్రస్టెడ్ పీపుల్ ఒక మెయిల్ ఐడి మాత్రం ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కొట్టాలి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది, అది మీరు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అని కొట్టేస్తే ఇక్కడ అగ్రిమెంట్ వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. దీన్ని యాక్సెప్ట్ చేసి ఆ అగ్రీ అని కొట్టేయాలి. సో ఇప్పుడు మనకి జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మామ, ఇప్పుడైతే యూట్యూబ్ అకౌంట్ కోసం మనం జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసాము. సో జీమెయిల్లో మన చిన్న సెట్టింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఇది బేసిక్గా ఎవ్వరు పెట్టుకోరు, ఈ సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోరు. సో ఇది లేకపోతే తర్వాత చాలా ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇష్యూ రాకుండా ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్ అకౌంట్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది కదా. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి. ఈ 3 dots మీద మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో పర్సనల్ ఇన్ఫో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయమని అడిగిద్ది. ఈ ప్రొఫైల్ ఫోటో ఎందుకు అప్లోడ్ చేయాలి అని చెప్పంటే, రేపొద్దున గూగుల్ యాడ్సెన్స్ వన్స్ మీకు యూట్యూబ్లో 2000 సబ్స్క్రైబర్స్ వచ్చి మీరు యాడ్సెన్స్ కోసం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్నే గూగుల్ వెరిఫై చేస్తుంది అనమాట. సో దానికోసం అనేది ఇక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్ ప్రతిదీ ఒక ప్రాపర్ వేలో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు. సో ఇక్కడ ప్రొఫైల్ ఫోటో దగ్గర ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.
ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంటుంది, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఫోటో ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మీ ఎగ్జాక్ట్ మీ ఫేస్ కరెక్ట్గా కనిపించేలాగైతే మీరు అప్డేట్ చేయాలి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని కొట్టి సేవ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ అని కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. డన్, ప్రొఫైల్ ఫోటో సేవ్డ్. ఇంకా ఇక్కడ ఇది అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కూడా మీ ఫోటో వచ్చేసింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మెయిల్ ఇచ్చారు, రిఫరెన్స్ మెయిల్ ఐడి ఇచ్చేశారు. సో నెక్స్ట్ కిందకి వెళితే సెక్యూరిటీలో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పక్కా ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను ప్రజెంట్ అయితే నేను ఆన్ చేయట్లేదు, ఎందుకంటే నేను తర్వాత ఆన్ చేస్తాను. ప్రజెంట్ నేను ఆన్ చేయట్లేదు. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, రికవరీ మొబైల్ నెంబర్ కూడా మీరు ఆల్టర్నేటివ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరికైనా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. కమింగ్ టు బ్యాక్ టు పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ అడ్రస్, మేనేజ్ ఈమెయిల్ అడ్రస్ అకౌంట్, ఇది కాదు, ఇదిగోండి. ఇక్కడ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, హోమ్ అని చెప్పని, ఇక్కడ హోమ్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ ఇవ్వాలి. ప్రాపర్ కరెక్ట్ ఎగ్జాక్ట్. ఒకవేళ పోస్ట్ మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఎట్లయితే మీకు కరెక్ట్గా పోస్ట్ రిసీవ్ అవుతుందో సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్ అడ్రస్ మీరు ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇచ్చి సేవ్ అనేది కొట్టేసుకోవాలి. సో సేవ్ కొట్టేసిన తర్వాత ఇంకా మీకు అదర్ అడ్రస్లో కావాలనుకుంటే మీరు ఎగ్జాక్ట్ మీ అడ్రస్ వేరే ఇంకేదైనా అడ్రస్ ఉందని చెప్పంటే ఆ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సో ఇక్కడతో మీ జీమెయిల్ అకౌంట్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ అని టైప్ చేసి యూట్యూబ్ మీద కొట్టండి. ఫస్ట్ లింక్ వస్తుంది, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ పేజ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ కార్నర్లో ఎప్పుడైతే మీ ఫోటో వస్తుందో అప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, ఒకవేళ ఈ ఫోటో రాలేదు అని చెప్పానంటే మీరు ఒక 10 to 15 minutes వెయిట్ చేయండి, లేదనుకుంటే రీఫ్రెష్ చేసేయండి. ఒక 5 minutes ఆగి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఇప్పుడు మన ఛానల్ క్రియేట్ చేద్దాం. ఛానల్ క్రియేట్ చేసే ముందర ఫస్ట్ యూట్యూబ్కి ఒక బ్రాండెడ్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎందుకు అని చెప్పానంటే యాడ్సెన్స్ చేసేటప్పుడు యూట్యూబ్లో అసలు ఈ పేరుతో జీమెయిల్కి యూట్యూబ్కి సింక్ అయ్యే అకౌంట్ ఉందా లేదా అని చెప్పని యూట్యూబ్ యాడ్సెన్స్ వాడు చెక్ చేస్తాడు. కాబట్టి మనం ముందరగా యూట్యూబ్కి ఒక బ్రాండెడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్విచ్ అకౌంట్స్లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఛానల్స్ అని కొట్టండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక బ్రాండెడ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ ఏ ఛానల్ అని కొట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే మనం ఛానల్ పెడుతున్నామో ఆ ఛానల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో నేనేం పెడతానంటే ఓకే సో నేను ఇక్కడ ఇంద్రా సాయి వ్లాగ్స్ అని ఇచ్చాను. సో ఇంద్రా సాయి అని పేరు ఇచ్చాను కదా, నెక్స్ట్ అని కొడితే నాకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పని అడుగుతుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. మాస్టర్ ఓటీపీ 485782. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొట్టాలి. వన్స్ కంటిన్యూ కొట్టిన తర్వాత కొంచెంసేపు గిర్రని తిరుగుతూ ఉంటుంది, తిరగనివ్వండి కొంచెంసేపు అది. సో ఇప్పుడు మీకు సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది అయితే ఒక ప్రాపర్ వేలో క్రియేట్ అయిపోయింది. సో యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
మావా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బ్రో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. దిస్ నాని ఈజ్ లైవ్ సైనింగ్ ఆఫ్. బై బై.